నగరాభివృద్ధికి 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్ తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ పరిచయ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్రజా అవసరాలపై సర్వే చేస్తామన్నారు. ప్రతి ఇంటికి తాగునీటి పైప్లైన్ ఉండాలనే లక్ష్యంతో సర్వే చేస్తున్నట్లు తెలిపారు. మహిళల ఎస్హెచ్సి గ్రూపుల పిల్లలకు విద్యార్హతలను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్వయం ఉపాధి పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. నగరంలో రోజుకు 165 మెట్రిక్ టన్నుల చెత్త విడుదలవుతుందన్నారు. వివిధ విభాగాల్లో రీసైక్లింగ్ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు. భారత్ పెట్రోలియం, మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్తంగా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ను కూడా డిజైన్ చేస్తున్నామన్నారు. ట్రిపుల్ పి విధానంలో నగరంలో పార్కులు, ఖాళీ ప్రదేశాలను అభివృద్ధి చేస్తామన్నారు. 2027 గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు కార్యాచరణ అమలు చేస్తామన్నారు. అందులో భాగంగా ట్రాఫిక్ నియంత్రణ అవరోధాలను అధిగమించేస్తుందని చెప్పారు. పుష్కర ఏర్పాట్లపై త్వరలో సబ్ కమిటీలను నియమిస్తామన్నారు. గోదావరి ఘాట్ల విస్తరణకు కూడా నివేదికలను రూపొందిస్తామన్నారు. దోమల నివారణకు డ్రోన్లతో మందును స్ప్రే చేస్తున్నామన్నారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా వాహనాల పార్కింగ్ ప్రాంతాలను గుర్తిస్తున్నామన్నారు. నమస్కారం. మన రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదం చెప్తున్నాను. నేను గత నెలలో ఇక్కడ మున్సిపల్ కమిషనర్గా జాయిన్ అయ్యాను. సో ఈసారి మన మీడియా విలేకరు ద్వారా మీ అందరితో కూడా మాట్లాడడానికి ఈ ప్రెస్ రిలీజ్ని పెట్టాము. మనకి ఇప్పుడు ఎంఏడి డిపార్ట్మెంట్లో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత రకరకాల యాక్టివిటీస్ జరుగుతున్నాయి. దాంట్లో 100 డే యాక్షన్ ప్లాన్ ఒకటి మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో 100 డే యాక్షన్ ప్లాన్లో కొన్ని యాక్టివిటీస్ మనకి ఫస్ట్ 3 మంత్స్లో, ఫస్ట్ 4 మంత్స్లో ప్రయారిటీ ఐటమ్స్ కొన్ని తీసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి మాట్లాడడానికి, అదేవిధంగా 100 డే యాక్షన్ ప్లాన్ కాకుండా మన ఆర్ఎంసీ లెవెల్లో ఏవైతే కొన్ని ఇనిషియేటివ్స్ కానీ, కొన్ని ఏవైతే స్పెసిఫిక్ డ్రైవ్స్ కానీ ప్లాన్ చేస్తున్నామో దీనికి సంబంధించి, అదేవిధంగా మీ తరఫున కూడా ఏదైనా సలహా సూచన ఉంటే దానికోసం కూడా మాట్లాడడానికి ఇది బ్రీఫింగ్ పెట్టడం జరిగింది. సో ఫస్ట్ మా 100 డేస్ యాక్షన్ ప్లాన్ సంబంధించి వచ్చేసరికి ఈరోజు మీరు పొద్దున చూసారు, 3 అన్నా క్యాంటీన్స్ ఆర్ఎంసీ లిమిట్స్తో ఓపెన్ చేయడం జరిగింది. దాంట్లో ఒకటి మన ఆఫీస్ అదర్గా, అదే కాకుండా క్వైరీ మార్కెట్ పక్కన ఒక అన్నా క్యాంటీన్, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన కూడా ఒక అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు అడిగితే రెస్పాన్స్ కూడా చాలా బాగానే ఉంది. అంటే వరలక్ష్మి వ్రతం అయినప్పటికీ కూడా రెస్పాన్స్ ఈజ్ వెరీ గుడ్ అండ్ దాదాపు అన్నీ కూడా టోకన్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. సో ఖచ్చితంగా అది ఒక సక్సెస్ఫుల్ రాష్ట్ర ప్రభుత్వంలో మొత్తం రాష్ట్రంలో ఒక సక్సెస్ఫుల్ ఇనిషియేటివ్ లాగా తీసుకోవడం జరిగింది. ఈరోజు మొత్తం రాష్ట్రంలో దాదాపు 100 క్యాంటీన్స్ కూడా ఓపెన్ అయినాయి. ఇది కాకుండా కూడా మన రాష్ట్ర స్థాయిలో, అదేవిధంగా మన ఆర్ఎంసీ స్థాయిలో వాటర్ ట్యాంక్ కనెక్షన్ సంబంధించి ఒక సర్వే కండక్ట్ చేయడం జరుగుతుంది. వాటర్ ట్యాప్ కనెక్షన్ సంబంధించి అంటే ప్రతి ఒక్క ఇంటికి ఖచ్చితంగా మినిమం ఒక ట్యాప్ కనెక్షన్ ఉండాలి. మొన్న రోజు స్లమ్ ఏరియాకి అక్కడ వెళ్ళినప్పుడు, కోట్లింగపేట ఏరియాలో కూడా వెళ్ళినప్పుడు కొన్ని హౌసెస్లో అంటే కలిపి వాళ్ళు విడి పైన బయటికి ఒక ట్యాప్ కనెక్షన్ పెట్టుంటారు, కానీ ప్రతి ఇంటికి ఉండదు. సో అట్లాంటివి ఎన్ని హౌసెస్ మనకి ఉన్నాయి. సో దీనికి సంబంధించి కూడా మన ఎమ్యూనిటీ సెక్రటరీ, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అందరితో సచివాలయం స్థాయిలో ఒక సర్వే చేస్తున్నాము. సో అది కూడా మొన్న రోజు స్టార్ట్ అయింది. దానికి మొబైల్ అప్లికేషన్ కూడా డిజైన్ చేయడం జరిగింది. ఆ ట్యాప్ కనెక్షన్ ప్రతి హౌస్కి ఉందా లేదా చెక్ చేసి, లేని వాళ్ళకి ఖచ్చితంగా డ్రింకింగ్ వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్ కూడా సప్లై చేయడం జరుగుతుంది. అదే కాకుండా మన మ్యాప్మా సంబంధించి జీరో పావర్టీ ఒక గోల్ మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి ద్వారా డిసైడ్ చేయడం జరిగింది. ఆ జీరో పావర్టీ గోల్ క్రితం మనం ఇప్పుడు సర్వే స్టార్ట్ చేస్తున్నాము. దాంతో ప్రతి ఒక్క ఎస్హెచ్జి గ్రూప్స్కి, ఉమెన్ గ్రూప్స్కి, అక్కడ ఉన్న అందరి సభ్యులకి, మెంబర్స్కి కూడా వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళ పిల్లలకి కూడా ఏదైనా జాబ్ ఎక్స్పీరియన్స్ ఉందా, వాళ్ళకి కావాల్సిన ఏమేమి కేటగిరీలో వాళ్ళు పని చేయొచ్చు, దీనికి కూడా ఒక చాలా ప్రాపర్గా ఒక సర్వే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మాకు మొబైల్ అప్లికేషన్ కూడా డెవలప్ అయింది. అది కూడా ఇంటింటికి వెళ్ళి అట్లాంటి గ్రూప్స్తో ఇంటరాక్షన్ చేస్తూ వాళ్ళకి ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి ఉద్యోగం కోసం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ డెవలప్ చేయడానికి కోసం జీరో పావర్టీ లక్ష్యగతం అది కూడా చేస్తున్నాము. అదేవిధంగా మనకి ఎస్పెషల్లీ శానిటేషన్ సంబంధించి
మేము మన కెపాసిటీ మన టౌన్కి కెపాసిటీ ఎంత ఉంది. సో మన టౌన్లో చూస్తే 165 టన్స్ పర్ డే మనకి వేస్ట్ జనరేషన్ అవుతుంది. అన్ని రకాలు డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ అంతా కలిపి 165 టన్స్ వేస్ట్ జనరేట్ చేస్తూ దానికి సెగ్రిగేషన్ చేసిన తర్వాత మళ్ళీ ప్లాంట్కి తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ ప్రాసెసింగ్ చేయాలి. సో దీనికోసం రాష్ట్ర స్థాయిలో కూడా, అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాత రాష్ట్ర స్థాయిలో కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, గవర్నమెంట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, దాంట్లో HPCL, BPCL, IOCL వాళ్ళతో డిస్కషన్ స్టార్ట్ అయింది. సో మాకి RMCకి అలవాట్ చేసిన కంపెనీ BPCL, భారత్ పెట్రోలియం. సో భారత్ పెట్రోలియంతో కలిపి ఒక కొత్త వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కూడా డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ వాళ్ళు వచ్చారు, టెరిటరీ మేనేజర్ విశాఖపట్నం నుంచి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది లాస్ట్ వీక్. వాళ్ళకి సైట్ కూడా చూపించాము. సో బై అండ్ లార్జ్ దే ఆర్ క్లియర్ విత్ ద సైట్. వాళ్ళకి టెక్నికల్ టీమ్స్ కూడా ఇప్పుడు ఈ వీక్లో వస్తాయి. తర్వాత వాళ్ళు ఎక్స్ప్లోరేషన్ స్టడీ కూడా స్టార్ట్ చేస్తారు. సో దీనికి కూడా ఒక 165 టన్స్ పర్ డే కెపాసిటీ బట్టి దే విల్ కలెక్ట్ ఎంటైర్ ఆఫ్ ద వేస్ట్, సిటీ వేస్ట్, అండ్ దే విల్ కన్వర్ట్ ఇన్ టు ఎనర్జీ. దానికి ఎలక్ట్రిసిటీతో కూడా గ్రిడ్ కనెక్షన్ కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా మనకి మాస్కిటో బ్రీడింగ్ సైట్స్ ఏవైతే ఉంటుంది, మాస్కిటో బ్రీడింగ్ సైట్లో నిన్న మీరు చూసారు 3 చోట్లలో మేము డ్రోన్స్ ఫ్లై చేసి, అది ఫస్ట్ టైం రాజమండ్రిలో జరిగింది, అదేవిధంగా విశాఖపట్నంలో ఐ థింక్ జరిగింది నిన్న. సో 2 చోట్లలో కూడా రాజమండ్రిలో స్పెసిఫిక్గా డ్రోన్ ఫ్లై చేసి, డ్రోన్ ఫ్లైతో బ్రీడింగ్ సైట్స్ ఏవైతే ఉంటాయి దానికి స్ప్రే చేయడానికి మేము నిన్న పైలట్ రన్ చేశాము. సో దాదాపు గంట సేపు పైలట్ రన్ జరిగింది. దాంట్లో 4-5 లీటర్స్ అంతా స్ప్రే కూడా వాళ్ళు ప్రాపర్గా చేశారు. అది ఎఫెక్టివ్గా మాకు సక్సెస్ఫుల్ జరిగింది. సో దీన్ని బట్టి మన గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ వరకు, మన MUD డిపార్ట్మెంట్ ఇన్స్ట్రక్షన్ వరకు అదే కూడా కమర్షియల్ స్కేల్కి తీసుకెళ్ళి, ఎందుకంటే కొన్ని చోట్లలో మాకు అప్రోచ్ ఉండదు, వాటర్ బాడీస్ అట్లాంటివి చోట్లలో టోపోగ్రాఫికలీ టఫ్ ఏరియా ఉన్న చోట్లలో మాకు అప్రోచ్ ఉండదు. సో డ్రోన్ ఫ్లై చేసి మేము మాస్కిటో బ్రీడింగ్ సైట్స్ కూడా టార్గెట్ చేసుకొని ఆ మాస్కిటోస్తో ప్రొటెక్షన్ చేయడానికి కూడా మేము యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నాము. అదేవిధంగా మాకు PPP ప్రాజెక్ట్స్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్స్ ఏవైతే మనకి టౌన్లో ఏవైతే మేము చూస్తున్నామో అది కూడా మేము స్టార్ట్ చేసాము. సో దానిలో స్పెసిఫిక్గా కొన్ని లొకేషన్స్, 2-3 లొకేషన్స్ మనకి ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో ఒక అమ్యూజ్మెంట్ పార్క్ కానీ ఇవ్వండి, అదేవిధంగా ఒక కిడ్స్ మ్యూజియం కానీ ఇవ్వండి, ఒక 2 or 3 లొకేషన్స్ మేము ప్లాన్ చేస్తున్నాము. సో దాంట్లో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం స్థాయిలో ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ఉంది, ఇక్కడ మన RMC లెవెల్లో కూడా PME ఉంది, వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని దీనికి కూడా మేము ముందుకు వెళ్తున్నాము. అదేవిధంగా మనకి పుష్కరాలు సంబంధించి కూడా కొన్ని ఫస్ట్ ప్లాన్ రెడీ అయినాయి. సో పుష్కరాలు సంబంధించి కూడా మొన్న రోజు జిల్లా కలెక్టర్ ద్వారా ఒక జిల్లా స్థాయిలో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో దీని కాకుండా మన లోకల్ MP గారు, MLA గారు అందరితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. మినిస్టర్ గారు, ఆనరబుల్ మినిస్టర్ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో దానికి సబ్ కమిటీస్ మళ్ళీ ఫామ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ సబ్ కమిటీ మాకు ట్రాఫిక్ సబ్ కమిటీ. ట్రాఫిక్ సబ్ కమిటీలో బయట నుంచి వచ్చిన వాళ్ళు జనాలు ఎట్లా వస్తారు, వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా ఇవ్వాలి, లోకల్ ఏరియాలో టౌన్కి వచ్చేసరికి వాళ్ళకి ఫెసిలిటేషన్ ఎట్లా చేయాలి, దీనికి ఒక ట్రాఫిక్ సబ్ కమిటీ లాంచ్ చేయడం జరిగింది. సో అన్ని ఘాట్స్ కూడా RMC లిమిట్లో ఉన్నాయి కాబట్టి దీనికి కూడా మేము స్టడీ చేస్తున్నాము. దాంట్లో నేషనల్ హైవేస్, అదేవిధంగా రైల్వే డిపార్ట్మెంట్తో కలిపి కూడా మేము స్టడీ చేస్తున్నాము. అదేవిధంగా ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాన్ కూడా రెడీ చేస్తాము. నెక్స్ట్ మనకి మెయిన్ ఒకటి డ్రైవ్ మేము ప్లాన్ చేస్తున్నాము, ఎస్పెషల్లీ బ్యూటిఫికేషన్ కోసం, రోడ్ వైడనింగ్ కోసం. మనకి చిన్న చిన్న ఎంక్రోచ్మెంట్స్ ఉంటాయి అన్ని చోట్లలో. సో దాదాపు 25 to 30 ఏరియాస్ మేజర్ రోడ్స్ మేము ఐడెంటిఫై చేసాము. డ్రైన్స్ పైన ఉన్నటివి ఎంక్రోచ్మెంట్ మేము ఐడెంటిఫై చేసాము. తర్వాత మీడియన్స్ పైన కూడా అన్ఆథరైజ్డ్ ఫ్లెక్సీస్, బ్యానర్స్ పెట్టడం, దానివల్ల ఏమవుతుంది, యాక్సిడెంట్స్ అవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే మీడియం పైన ఫ్లెక్సీ పెట్టిన తర్వాత అసలు కనపడరు అక్కడ నుంచి వచ్చిన వెహికల్ సంబంధించి. సో యాక్సిడెంట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అన్నీ కూడా ఇష్యూస్ దృష్టిలో పెట్టేసి మేము ఒక బ్యూటిఫికేషన్ డ్రైవ్ ప్లాన్ చేస్తున్నాము. సో బ్యూటిఫికేషన్ డ్రైవ్ కాకుండా గతంలో మేము 3 టీమ్స్ వేసుకున్నాము. దానిలో 3 టీమ్స్లో అసిస్టెంట్ సిటీ ప్లానర్స్ ఉంటారు. టీమ్స్ కింద మళ్ళీ సచివాలయం స్థాయిలో కూడా వార్డ్ ప్లానింగ్ రెగ్యులేటరీ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక మళ్ళీ సచివాలయం లెవెల్ టీమ్ ప్లాన్ చేయడం జరిగింది. సో టుమారో వీఆర్ స్టార్టింగ్ దిస్ డ్రైవ్. ఫస్ట్ మా సచివాలయం వాళ్ళు ప్రతి ఒక్క అట్లాంటివి కమర్షియల్ ఏరియాకి వెళ్ళి, అట్లాంటివి ఏరియాకి వెళ్ళి వాళ్ళకి అవగాహనిస్తారు. చిన్న చిన్న ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉంటాయి దీనివల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది, వెహికల్ పార్కింగ్ కూడా సమస్య ఉంటాయి. సో అది కూడా వాళ్ళకి అవగాహన తెలియజేస్తూ వాళ్ళకి చెప్తూ అది తీయమని వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తారు. 2 days తర్వాత మేము స్పెసిఫిక్గా డ్రైవ్ పెడతాను, ఎందుకంటే వాళ్ళకి 2 days క్రితం అవగాహన వస్తుంది కాబట్టి
దెన్ వీ విల్ గో హెడ్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ సచ్ ఎంక్రోచ్మెంట్స్. దానిలో స్పెసిఫిక్గా మనకి స్ట్రీట్ వెండర్స్ అట్లాంటివి కొంతమంది చాలా బీపీఎల్ ఫ్యామిలీతో ఉన్న వాళ్ళు కూడా పాపం వాళ్ళు బతికే వాళ్ళు అక్కడ ఉంటారు. సో వాళ్ళకి కూడా మేము ఆల్టర్నేట్ ప్లేస్ ఒక వెండింగ్ జోన్ స్ట్రీట్ వెండర్స్ కదా ఒక వెండింగ్ జోన్ ఇవ్వడానికి ప్రొవిజన్ ఉంది. సో అది కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. అదే ప్రొవిజన్ ఇస్తూ తర్వాత వాళ్ళకి రిప్లేస్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. సో ఎన్ని యాక్టివిటీస్ కూడా మనకి 100 days యాక్షన్ ప్లాన్ క్రితం మేము ప్లాన్ చేస్తున్నాము. అదే కాకుండా లోకల్ కూడా ఏవైతే డెవలప్మెంట్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ 15 ఫైనాన్స్లో కానీ అదేవిధంగా జనరల్ ఫండ్స్లో కానీ అదేవిధంగా రిమైనింగ్ గవర్నమెంట్ గ్రాంట్స్లో కానీ అదే కూడా తీసుకోవడం జరుగుతుంది. గవర్నమెంట్ మనకి ఆర్ఎంసీ నుంచి ఉన్న ట్యాక్స్ రెవెన్యూస్ కూడా మేము పెంచడానికి ప్లాన్ చేస్తున్నాము. ఎందుకంటే అవర్ ట్యాక్స్ బేస్ ఇస్ వెరీ లో. సో ట్యాక్స్ బేస్ ఎట్లా పెంచాలి, దానికి కలెక్షన్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, దానికి కూడా మేము యాక్షన్ ప్లాన్ వేసుకున్నాము. లో అన్ఆథరైజ్ టెంపరీ కన్స్ట్రక్షన్స్ టెంపరీ ఎంక్రోచ్మెంట్స్ తీయడానికి ప్లాన్ చేశాము. నేను చెప్పేది 2 days మేము ఓరల్గా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి అంతా వీడియో రికార్డింగ్ అంతా కూడా చేయడం జరుగుతుంది. 2 days తర్వాత నేను ఇమీడియట్గా డ్రైవ్ తీసుకుంటాను. ఎందుకంటే లిటిగేషన్కి వెళ్ళిన తర్వాత మాకి కూడా ఇబ్బంది వస్తుంది. బట్ డెఫినెట్లీ డ్యూ ప్రొసీజర్ అయితే మేము ఫాలో చేస్తాము. ఈవెన్ హైకోర్టులో కూడా వెళ్ళిన తర్వాత మా దగ్గర కూడా మా నుంచి కూడా ఖచ్చితంగా కౌంటర్ వేయడం జరుగుతుంది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ సిటీ బ్యూటిఫికేషన్ దేర్ షల్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ కాంప్రమైజ్. దుకాణం కానీ చిన్న కానీ ఇది సంబంధం లేకుండా, ఎందుకంటే ఎంక్రోచ్మెంట్ తీసిన తర్వాత మళ్ళీ తీసుకురావడం అక్కడ పెట్టడం ఇది మాకు కూడా ఒక న్యూసెన్స్ ఉంది. అది పర్మనెంట్ సొల్యూషన్ చేయాలి కాబట్టి అదే మేము ఆలోచన ఆల్రెడీ చేసాము. సో దేర్ ఆర్ 2 things. ఒకటి తీయడం, ఒకటి తీసిన తర్వాత దానికి ఏ విధంగా పర్మనెంట్ ప్రొటెక్షన్ చేయాలి. సో డ్రైన్స్ పైన ఉన్నటివి ఏవైతే మాకు స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కాన్ఫిస్కేట్ చేయడం జరుగుతుంది. ఆల్ ద అన్ఆథరైజ్ ఎంక్రోచ్మెంట్స్, దానిలో మీరు మెటీరియల్ ఉండొచ్చు, మీ స్టాక్ ఉండొచ్చు, గ్రిల్స్ ఉండొచ్చు, ఏదైనా పెడెస్టల్స్ ఉండొచ్చు, ఇవన్నీ కూడా మేము కాన్ఫిస్కేట్ చేస్తాము. అదేవిధంగా ఎంక్రోచ్మెంట్ సంబంధించి మాకు పెనల్ ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి. దానిపైన మానిటరీ పెనల్టీ కూడా పెట్టడం జరుగుతుంది. ఆ మానిటరీ పెనల్టీకి కూడా మేము నోటీస్ రెడీ చేసాము. అదే కూడా ఖచ్చితంగా వాళ్ళకి సర్వ్ చేయడం జరుగుతుంది. నా దృష్టిలో రాలేదు, నేను టెస్ట్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ పార్కింగ్ చాలా విశాలంగా ఉండేది. అది తీసుకొచ్చి మీరు బరం ఎక్కువ కట్టి కార్లు తీసుకొచ్చి మధ్యలో పెడుతుంది, బండ్లు తీసుకొచ్చి మధ్యలో పెడుతుంది. అదే బిజినెస్ సెంటర్. అసలు ఎట్లా కట్టారో మరి గతం అధికారులు ఎలాగా దాన్ని చేస్తారో తెలియదు కానీ మీరే ఒకసారి గమనించి నిశ్చితంగా పరిశీలించి మీరు అది తీసుకోవాలి. తర్వాత ఆ 2 గ్యాప్లు ఉన్నాయి సార్, బ్రిడ్జ్ దగ్గర అవునవును మొక్కలు వేసేసారు. అది తీసి ఏదైతే బైక్స్ ఉన్నాయో ఆ పార్కింగ్ లోపల రోడ్ వే పెట్టినారు. మీరు ఏది కోర్టు శివకు అబ్జర్వేషన్ చేయించింది అంత దారుణంగా ఉన్నారు. పక్కనే పుష్కర్ కేక్ కోర్టు పెట్టారు, ఆ పక్కన ఇంకో 2 బట్టీలు పెట్టారు. వాళ్ళు వచ్చి వెహికల్స్ అయితే రోడ్ వే పెట్టారు. కరెక్ట్. పుష్కర్ ఘాట్ మనకి సెంటర్ ఆఫ్ యాక్టివిటీ, అంటే స్పిరిచువల్ పరంగా కానీ కమర్షియల్ పరంగా కానీ అదేవిధంగా మన ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ అది సెంటర్ ఆఫ్ ద టౌన్, హార్ట్ ఆఫ్ ద టౌన్ అనమాట. సో ఇది లాంగ్ టర్మ్ ప్లానింగ్ దృష్టిలో పెట్టేసి ఇది పుష్కర్ ఘాట్ మాత్రమే కాదు, మిగతా చోట్లలో కూడా పార్కింగ్ జోన్స్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. దానికి ఒక టైం పడుతుంది, బట్ డెఫినెట్లీ మేము పార్కింగ్ జోన్స్ ఐడెంటిఫై చేస్తున్నాము. అదేవిధంగా వెహికల్స్ కూడా మీకు చెప్పినట్టు రోడ్లో లేకుండా, అడ్డం లేకుండా సరిగా ప్లాన్ చేయడం, పార్కింగ్ చేయడం, అదేవిధంగా పబ్లిక్ కన్వీనియన్స్ కూడా చూసుకోవడం, దానికి కూడా ప్రాపర్గా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నాం. అది ఈవినింగ్ చాలా ట్రాఫిక్ ఇబ్బంది ఉన్నప్పుడు స్పేస్ మొత్తం వేస్ట్ అయింది. అది వేస్ట్ అయ్యి ఇక్కడ బండికి పనికిరారు, నడవడానికి కూడా పనికిరారు. అదే మేము రోడ్ ఎక్స్టెన్షన్ ప్లాన్ చేస్తున్నాం. అక్కడ ఎక్స్టెన్షన్ చేస్తూ కనీసం వెహికల్స్ అక్కడ పార్క్ చేయొచ్చు, అది మేము ప్లాన్ చేస్తాం. పార్కింగ్ జోన్స్ లేదు, జనాలు పార్క్ చేయాలంటే ఇప్పుడు నా బండి కూడా పార్క్ చేయాలంటే ఎక్కడ పార్క్ చేయాలి. సో పార్కింగ్ జోన్స్ ఐడెంటిఫై చేయడం దానికి ఫస్ట్, తర్వాత వాళ్ళకి చెప్పడానికి కూడా మాకు ఒక అథారిటీ ఉంటుంది. వాళ్ళకి పార్కింగ్ స్పేస్ ఇవ్వకుండా మేము తీసేస్తే అది కరెక్ట్ కాదు. సో అది కూడా చేస్తాం. గోదావరి టౌన్ కాబట్టి ఖచ్చితంగా వాటర్ ఫ్లో, సర్ఫేస్ ఫ్లో కానీ రెయిన్ఫాల్ కానీ ఎక్కువ ఉంది. బట్ మనకి డ్రైన్స్ కూడా ఇక్కడ మనకి మేజర్ డ్రైన్స్ కూడా శాంక్షన్ అయింది. అదేవిధంగా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కూడా ప్లాన్ చేయడం జరిగింది. సో మొత్తం సిటీ చూస్తే, మీరు బేసిన్ చూస్తే ఇది సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఉంది ఫ్లో, అంటే మనకి ఆవా ఛానల్ వైపు ఇక్కడ ఫ్లో పోతుంది. సో 20 kilometers మేజర్ డ్రైన్స్, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ అంటాము. స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ అంటే అరౌండ్ 2 meter width. సో పెద్ద డ్రైన్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు లేదా ఫ్లో వచ్చినప్పుడు ఈ డ్రైన్స్ వల్ల తీసుకే బయటికి పోవాలి. సో 20 kilometers అట్లా ప్లాన్ చేయడం జరిగింది అమృత్ స్కీమ్ క్రితం. దాంట్లో దాదాపు 11 kilometers, 10.8 kilometers ప్రిసైజ్ కంప్లీట్ అయింది. ఇంకా రిమైనింగ్ 9 kilometers వర్క్ ఉంది. దానిలో చిన్న చిన్న గ్యాప్స్ కూడా ఉన్నాయి.
అంతే స్టోమ్ వాటర్ డ్రైన్ వచ్చిన తర్వాత కూడా మధ్యలో వెళ్ళిపోతుంది, మళ్ళీ మధ్యలో స్టార్ట్ అవుతుంది. సో గ్యాప్స్ కూడా మేము కంప్లీట్ చేస్తున్నాము. సో దీనికి కూడా వీ విల్ స్పీడ్ అప్ ద వర్క్స్.